దేనికి అడుగుతున్నారు? మరి ఐడి కార్డు దేనికి అడుగుతున్నావు? మీరు దేనికి అడుగుతున్నా అడిగానండి. దేనికి ఐడి కార్డు దేనికి అడుగుతున్నారు? మీరు ఐడి కార్డు వాడదండి. ఐడి కార్డు కంప్లైంట్ ఇస్తాను. ఎక్కడికి ఇస్తా కంప్లైంట్? కంప్లైంట్ నేను పోలీస్ స్టేషన్ డైరెక్ట్ పెట్రోల్ ఇచ్చుకుంటాను. కంప్లైంట్ ఎక్కడ ఇస్తారు? పెట్రోల్ రైల్లో రేట్ చేసుకుంటాను. నేను నచ్చింది అదే ఎక్కడ సరే వస్తారు కిందకి వస్తారు. అప్పుడు వస్తే మాట్లాడతారు. అప్పుడు మాట్లాడతారు. అప్పుడు కంప్లైంట్ ఇస్తాను. చూసి అప్పుడు ఫోన్ చేస్తాను. ఎవరు ఇస్తారు? చూపిస్తాను. ఇప్పుడు పెడతాను. కంప్లైంట్ రేట్ చేస్తాను. ఇప్పుడు ఇన్ని అప్పులు చేసి నువ్వు ఇన్ని కార్డులు ఎవరిస్తారు? అప్పుడు చెప్తే చార్జెస్ యాడ్ చేసి ఇంటి దగ్గర పంపిస్తాను. మొత్తం ఒకేసారి కట్టేద్దు. ఒకేసారి కట్టేద్దు. సరేనా? మర్యాదగా మాట్లాడుతుంటే మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు. మీరు మర్యాద మాట్లాడితే కాల్ కట్ చేయాలి. కస్టమర్ మర్యాద మాట్లాడితే మీరు కాల్ కట్ చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్ కి. వీడియోలో 2 ఆడియోలు యాడ్ చేశాను. సో 2 కూడా బాగున్నాయి. సో వీడియో చివరి వరకు వినండి. చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో కాల్ చేస్తున్నాను. చెప్పండి. అదే బిల్ పేమెంట్ చేయలేదు. 36,000 కార్డుది. 36,000? టోటల్ అవుట్ స్టాండింగ్ 36,000 అండి. ఏంటండి? టోటల్ అవుట్ స్టాండింగ్ 36,000. 36,000 నెక్స్ట్ మంత్ క్లియర్ చేసుకుంటారు. ఏంటండి? నెక్స్ట్ మంత్ క్లియర్ చేసుకుంటాం సార్. నెక్స్ట్ మంత్ ప్రతి నెల ఇదే చెప్తున్నారు కదా సార్? అవును సార్. కొద్దిగా అమౌంట్ అరేంజ్ అవ్వట్లేదు. జాబ్ లాస్ ఉండడం వల్ల అమౌంట్ సెట్ అవ్వట్లేదు. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఎవరు వెళ్తే ఇంటి దగ్గరికి వెళ్తే ఎందుకు వెళ్ళారు అని అడుగుతున్నారంటే ఐడి కార్డ్ ఏదో అడుగుతున్నారండి. ఏంటి సార్ అది? మీరేంటి సార్? ఎస్బీఐ బ్యాంక్ ఏజెన్సీ మీదేనా? ఎవరు? మీరు. నేను ఎవరైతే మీకు తర్వాత చెప్తాను కానీ ఒకసారి తర్వాత చెప్తారా? మీరు ఎవరు ఎందుకు అడిగారు? ఎందుకని అంటే అడగకూడదా కస్టమర్? అడగకూడదా? ఒక మాట చెప్పరు. అడగకూడదా? ఐడి కార్డు మీకు వస్తే ఐడి కార్డు మీరు ఉంటే చూపిస్తారండి. మీకు వాట్సాప్ పెట్టరు కదా ఐడి కార్డు. ఎందుకు వాట్సాప్ పెడతారు మీకు? వచ్చినప్పుడు సార్ ఒకసారి వినండి. చెప్పండి. థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు నా డీటెయిల్స్ పట్టుకుని వచ్చినప్పుడు బ్యాంక్ ఏజెంట్ ఐడి కార్డు పట్టుకొని రావాలి కదా. ఐడి కార్డు పట్టుకొని వచ్చారు మీరు ఉంటే కదా మీకు చూపిస్తారు. ఐడి కార్డు మీకు చూపిస్తారు. పంపించడానికి ఏమైంది సార్? అది ఎంతసేపు మాట్లాడిన ఆయన ఐడి కార్డు ఏం సార్? ఐడి కార్డు ఎందుకు పంపిస్తారు? ఎందుకు పంపిస్తారా? ఐడి కార్డు చూపిస్తారు. మీరు వస్తే చూపిస్తారు ఐడి కార్డు. పంపడానికి ఏమైంది సార్? ఐడి కార్డు అయింది. ఎందుకు పంపిస్తారండి ఐడి కార్డు? ఎందుకు పంపరు సార్? దేనికి పంపరు? ఎందుకు పంపిస్తారు ఐడి కార్డు? అదే పంపరు సార్. అన్ని బ్యాంకుల కార్డులు ఇప్పుడు ఇన్ని బ్యాంకుల కార్డులు వాడారు కదా. అందరూ ఏ ఎగ్జిక్యూట్ వచ్చినా అలాగే అడుగుతున్నారు. అందరినీ ఐడి కార్డు అడుగుతున్నారు. ఐడి కార్డు లేకుండా నేను అప్పులు చేస్తాను కార్డులు నాకు అర్థం చేత కదని చెప్పాలా? నేను కట్టలేని అక్కడికి వెళ్ళిపోయానని చెప్పాలా? అంతేగాని ఐడి కార్డు ఇవ్వు ఇవి మాట్లాడకూడదు. దేనికి అడుగుతున్నారు? మరి ఐడి కార్డు దేనికి అడుగుతున్నావు? మీరు దేనికి అడుగుతున్నా అడిగానండి. దేనికి ఐడి కార్డు దేనికి అడుగుతున్నారు? మీరు ఐడి కార్డు వాడదండి. ఐడి కార్డు కంప్లైంట్ ఇస్తాను. ఎక్కడికి ఇస్తా కంప్లైంట్? కంప్లైంట్ నేను పోలీస్ స్టేషన్ డైరెక్ట్ పెట్రోల్ ఇచ్చుకుంటాను. కంప్లైంట్ ఎక్కడ ఇస్తారు? పెట్రోల్ రైల్లో రేట్ చేసుకుంటాను. నేను నచ్చింది అదే ఎక్కడ వస్తారు కిందకి వస్తారు. అప్పుడు వస్తే మాట్లాడతారు. అప్పుడు మాట్లాడతారు. అప్పుడు కంప్లైంట్ ఇస్తాను. చూసి అప్పుడు ఫోన్ చేస్తాను. ఎవరు ఇస్తారు? చూపిస్తాను. ఇప్పుడు పెడతాను. కంప్లైంట్ రేట్ చేస్తాను. ఇప్పుడు ఇన్ని అప్పులు చేసి నువ్వు ఇన్ని కార్డులు ఎవరిస్తారు? 3 లక్షల కార్డులు ఉన్నాయి. కట్టమని విషయం తెలుసు. కట్టమని కట్టమని చెప్పాలి. అంతేగాని ఐడి కార్డులు ఉన్నాయి. బోర్డులు ఉన్నాయి. బోర్డు అప్పులు లేవా? చెప్పండి. ఎందుకండి అసలు మీరు దేనికి బ్యాంకులోనే మరి అందరితో అదే మాట్లాడుతున్నావా? ఎలాగైతే అది మాట్లాడుతున్నానండి గురుగారు. మాట్లాడితే మంచిగా మాట్లాడండి. ఇప్పుడు మీకు నాకు ఏమీ లేదు. మాట్లాడటం ఇప్పుడు కార్డు అనేది కట్టాలి. అసలు నాకు అర్థం ఒక మాట చెప్పండి. ఇప్పుడు ఏం చేస్తారు? అదే కదా ఏం చేస్తారు? లీగల్కి వెళ్తారు. ఇవన్నీ మీకు తెలుసు. కదా ఐడి కార్డు పెట్టండి ఇవి పెట్టండి అని అలా మాట్లాడకూడదు కదా. మరి ఎవరు పడతారు? ఇంటికి వచ్చేసి ఎవరు పడతాడు అప్పులు చేస్తే ఎవరు పడతాడు వస్తారు. ఇచ్చారు కదా పాటలు ఓడుకోవడానికి ఇచ్చారు. దాచుకోవడానికి ఇచ్చారు. ఏమైనా వాడుకోవడానికి ఇచ్చారు. ఎక్కడున్నా బాబు నువ్వు ఎక్కడున్నా చెప్పు వస్తాం. ఎందుకు ఇవన్నీ ఎందుకు వచ్చి మాట్లాడదాం? డైరెక్ట్ మీరు వస్తున్నారా? విజయవాడ అక్కడ వేరే వాడు పంపిస్తే విజయవాడ ఎందుకండి? మీరు రండి సార్. మీరు చెప్పు విజయవాడ అడ్రస్ చెప్పు. విజయవాడ కాదండి. మీరు రండి. ఇంటికాడ ఉన్నాను అన్నాను.
అక్కడే ఉన్నారా? మీరు ఎవరిని పడతాను పంపిస్తే అవ్వదండి. మేడం ఇంటి దగ్గర ఉన్నారంట, ఒకసారి పదండి ఒకసారి వెళ్దాం. సరే ఉండమ్మా, అవసరం రండి సార్. అక్కడే ఉండి ఇంటి దగ్గర ఉండు. వచ్చినప్పుడు హోమ్ విజిటింగ్ లెటర్ ఉన్న ఆర్డర్ లెటర్ తీసుకుంటండి. అన్ని లెటర్లో పట్టుకొని వస్తాం, మొత్తం 5 పట్టుకొని వస్తాను. రండి ఇంటి దగ్గర ఉండు. సరే రండి. మళ్ళీ వచ్చిందో దానికి వెళ్ళిపోకే. నేను ఎక్కడికి వెళ్ళిపోలేండి. సరే అక్కడ ఉండు. రండి సార్. మీకు తెలుసు అన్నప్పుడు డ్యూ డేట్ అప్పుడు కట్టుకోవాలని తెలియదా మీకు అమౌంట్? ఏంటి సార్, అర్థం కాలేదు, చెప్పండి మళ్ళీ చెప్పండి. నిన్న అప్డేట్ ఇచ్చినారా? ఇప్పుడు నేను అడిగాను కదా, నిన్న అప్డేట్ ఇచ్చినా అని చెప్పినారు. ఇప్పుడు నేను కాల్ చేసినప్పుడు ఏం చెప్తున్నారు మీరు? నాకు తెలుసు ఎప్పుడు కట్టుకోవాలో ఏదో కట్టుకోవాలో నాకు తెలుసు అవన్నీ అని చెప్పేసి చెప్పుకోవాలి. ఇక్కడ ఏం అప్డేట్ చేయాలి? కొంచెం గట్టిగా మాట్లాడండి సార్, మీ వాయిస్ స్లోగా. అడ్జస్ట్మెంట్ ఎట్లా చేయాలో చెప్పండి కదా. ఎట్లా చేయాలంటే అడగండి. మీరు అమౌంట్ కట్టని దానికి ఏం చేయాలి? మీరు కట్టాలి, అడ్జస్ట్ చేసుకుని వెళ్ళి ఎవరినో ఒకటి అడగండి, అడిగి కట్టండి. చెప్పండి కదా. అదే అడగండి సార్, ఎవరినో ఒకరిని అడిగి పేమెంట్ చేయండి. ఒక్కరి పేరు చెప్పండి కదా. ఎవరు ఇయరా మీకు అమౌంట్ అడిగితే 1200? ఇయర్ నాకు ఎవడు ఇయర్ మేడం, ఎవరు నాకు ఎందుకు ఇయరు? మీరు టైం లో పే చేస్తే అందరికి ఇస్తారు, మీరు లేట్ గా పేమెంట్ చేస్తే ఎందుకు ఇస్తారు? అప్పులోనే కట్టండి, అయిపోతుంది. మీరు వచ్చేసి అప్పులోనే కట్టండి కదా. ఇన్ టైం కొట్టండి, నెక్స్ట్ టైం వాళ్ళు ఇస్తారు, అప్పుడు మీరు కట్టేస్తారు. మేము కట్టాలి? మేము ఎందుకు కడతాం? నువ్వు వాడిన అమౌంట్ మేము ఎందుకు కడతాము? మరి సలహాలు ఎందుకు చెప్తున్నావు అట్లా? వాడినాడు విన్నాడు కానీ సలహాలు చెప్పాం మేము. సలహాలు చెప్పకూడదు అన్నప్పుడు మీరు డబ్బులు కట్టాలి ఫస్ట్. హూ ఆర్ యు? టెల్ మీ. హలో హలో, హూ ఆర్ యు? ఇంట్రొడ్యూస్ యువర్సెల్ఫ్ ఫస్ట్. Of SBI or SBI on-roll employee? Behalf of SBI. You should mention that point very clearly. Okay. చెప్పండి. ఎందుకని సార్ పేమెంట్ చేయలేదు? పేమెంట్ మంత్ ఎండ్ వస్తుంది, మంత్ ఎండ్ చేస్తా. మంత్ ఎండ్ ఏంది 1300కా మంత్ ఎండ్? అవును మేడం, 1300 నుంచి 1300 కట్టుకోలేక ఉండవా? మేడం ఎగ్జాక్ట్లీ. ఎందుకని సార్? ఆన్ టైం పే చేసుకుంటూ వచ్చారు కదా ఇంతకు ముందు. సిచ్యువేషన్ బ్యాడ్ అయిపోయింది. సిచ్యువేషన్ బ్యాడ్ అయింది. హలో హలో సార్ చెప్పండి. ఇప్పుడు ఎవరు మాట్లాడేది? ఇప్పుడు ఇంతవరకు అప్పటి నుంచి నేనే మాట్లాడుతున్నాను. మధ్యలో ఎవరు వచ్చారు? ఎంట్రీ మధ్యలో ఎవరు రాలేదు, అప్పటి నుంచి నేనే మాట్లాడుతున్నాను. అవునా? మరి వాయిస్ లో మాడ్యులేషన్స్ వచ్చినాయి నాకు. మీతో మాట్లాడడం మాకు అవ్వట్లేదు లేండి సార్. మీలాంటి కస్టమర్స్ ఇక్కడ చాలా మంది ఉన్నారు, అందుకని. నాలాంటి కస్టమర్లు చాలా మంది ఉన్నారా? అవును సార్. ఏజెంట్లు కూడా చాలా మంది ఉంటారు కదా. ఉంటారులే సార్, ఆ విషయం మేము చూసుకుంటాము. మీరు 1300 ఇప్పుడు పే చేస్తే మనకు చార్జెస్ యాడ్ అవుతున్నాయి సార్, ఫీల్డ్ మూవ్ అవుతుంది. యాడ్ చేయండి, చార్జెస్ యాడ్ చేయండి. యాడ్ చేయాలా? ఓకే సార్. ఈ 1200కి ఇంకా మీకు 3000 చార్జెస్ యాడ్ అవుతున్నాయి. మొత్తం మీకు 74,000 కట్టాలి. ఇప్పుడు ఏజెంట్ ఇంటి దగ్గర పంపిస్తున్నాను, ఉండండి. అడ్రస్ ఒకసారి కన్ఫర్మేషన్ ఇస్తారా? నేను ప్రజెంట్ బెంగళూరు వచ్చా. బ్యాంకుకి వచ్చారు? బెంగళూరు బ్యాంక్ కాదు. బెంగళూరు. ఓకే, బెంగళూరు వస్తే ఏముంది సార్, 1300 ఫోన్ పే ద్వారా పే చేయొచ్చు కదా. అకౌంట్ లో ఉంటే చేసేవానిగా మేడం. సార్ మీ రంగారెడ్డి దగ్గర నేను ప్రజెంట్ అక్కడ లేను, నేను బెంగళూరులో ఉన్నా. మీరు ఇంట్లో ఉంటారు కదా, ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా సార్. ఇంట్లో వాళ్ళకి సంబంధం లేదు కదా. మీరు కట్టకపోతే ఇంట్లో వాళ్ళు చెప్తే వాళ్ళైనా కడతారు. వాళ్ళు ఎందుకు కడతారు? వాళ్ళకేం సంబంధం? లేబిలిటీ నాకుంది కదా. ఏబిలిటీ మీకున్నప్పుడు మీరు కట్టాలి కదా. కట్టకపోతే ఇంట్లో వాళ్ళకి వెళ్తారు లేబిలిటీ. సార్ మీరు కట్టట్లేదు, ఇంట్లో నోటీస్ ఇష్యూ చేసి ఏజెంట్ ఇంటి దగ్గర పంపిస్తాను, అప్పుడు ఇంట్లో వాళ్ళు కడతారులేండి సార్. అప్పుడు తెలుస్తుంది, ఇంటి దగ్గర పంపిస్తే అప్పుడు. ఇంట్లో వాళ్ళు ఎందుకు కడతారు? ఇంట్లో వాళ్ళు మర్చిపోండి, ఇంట్లో వాళ్ళని మీరు నన్నే గుర్తుంచుకోండి. ఇంట్లో వాళ్ళని మర్చిపోండి, నన్నే గుర్తుంచుకోండి. ఎందుకు సార్ మిమ్మల్ని గుర్తుంచుకొని ఏం చేస్తున్నారు మీరు? డబ్బులు కట్టట్లేదు. 1300 కట్టేదానికి మీకు ఇంతగా ఉంది. ఎంతగా కట్టేదానికి ఇది లేదు అని. లేదా? ఎవడు కట్టాడు? ఇన్ని రోజులు కట్టాడు. నాకు దండం పెట్టరా? పెట్టలేరు కదా. ఇన్ని రోజుల నుంచి కట్టిన వాడు నీకు సన్మానము చేస్తారు. ఉండండి, ఇంటి దగ్గరకు ఏజెంట్ వస్తాడు, సన్మానం చేస్తారు. ఎత్తుకు వస్తాడు, దండం కాదు. మీకు కోర్టుకి వెళ్తే అప్పుడు తెలుస్తుంది మొత్తం. వాడికి మాకైతే లాయర్ ఫ్రీగా వస్తాడు, మీకు 80,000 పెట్టుకుని ఒక లాయర్ ఆటలాడుతున్నారు. పేమెంట్ కట్టమంటే 1300 కట్టమంటే ప్లే గ్రౌండ్ ఆటలాడుకోండి. ఏం మాట్లాడుతారు సంబంధం లేకుండా? సంబంధం లేకుండా మంత్ ఎండ్ మనకు అంత టైం ఉంటే ఓకే సార్, మీరే కట్టుకోండి మంత్ ఎండ్ అని చెప్పేవాళ్ళం. డ్యూ డేట్ దాటిపోతుంది, మళ్ళీ కొత్త బిల్ జనరేట్ అవుతుంది. కస్టమర్ కి ఇబ్బంది అయినప్పుడు టైం పడుతుంది కదా. టైం ఇచ్చిండే చాలట్లేదా? ఇంకా ఇవ్వాలా? నీకు సంవత్సరాల కొద్ది టైం ఇవ్వాలా 1300 కట్టడానికి? ప్రతిరోజు 10 కాళ్ళు చేసుకుంటే ఇంకా టైం ఇచ్చినట్టు చెప్తున్నారా మీరు నాకు? ప్రతిరోజు ఇప్పుడు మాట్లాడుతున్నా కదా, కట్టు. ఇప్పుడు లేవు కదా.
అడ్జస్ట్ చేసి 1300 అడ్జస్ట్ చేయడానికి ఏం చాలా సేపు టైం పట్టదు. అడ్జస్ట్ చేసి కట్టు. మంత్ ఎండ్ అవుతుంది నాకు. మంత్ అండ్ అవుతుందిలే. కట్టడానికి నాకు కట్టడానికి వగలేదు మేడం, నేను కట్టలేను అని చెప్పు. అప్పుడు నమ్ముతాను. అప్పుడు చెప్తే చార్జెస్ యాడ్ చేసి ఇంటి దగ్గర పంపిస్తాను. మొత్తం ఒకేసారి కట్టేద్దు. ఒకేసారి కట్టేద్దు, సరేనా? మర్యాదగా మాట్లాడుతుంటే మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు. మీరు మర్యాద మాట్లాడితే కాల్ కట్ చేయాలి. కస్టమర్ ఈవెన్ మర్యాద మాట్లాడితే మీరు కాల్ కట్ చేయాలి. కస్టమర్ సార్ మీతో సార్ డబ్బులు కట్టండి అని అడుక్కుంటుంటే మీరు నేను కట్టాను మాట్లాడుతున్నాం. ఇంట్లో అడుగుతాను మాట్లాడుతున్నాం. ఇంట్లో ఏబుల్టీ ఉంటుందా? చదువుకున్నావా అసలు ఇంతకు? మీరు ఏంటండి చదువుకున్నారా? మీరు ఇంట్లోకి ఏం సంబంధం? ఇంట్లో వాళ్ళకి ఏం సంబంధం? నువ్వు ఇంట్లో లేవా? మీ ఇంట్లో వాళ్ళు ఇంట్లో ఉండవా? నువ్వు వాళ్ళకి ఏం సంబంధం? నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావు మేడం. నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత మీ హస్బెండ్ అప్పు చేస్తాడు. హస్బెండ్ అప్పు చేస్తే మీ అమ్మగారిని తిడతావు. మీ అమ్మ కడుతుందా? మా కడుతుంది. మీ అమ్మగారు కడతారా? మా అమ్మగారే కడతారు. ఏంటి ఇప్పుడు? మీ హస్బెండ్ అప్పు చేస్తే కడతారు. ఏంటి ఇప్పుడు? ఇంట్లో కట్టరు మేడం. అట్లా మీ ఇంట్లో కడితే కట్టించుకోండి. మేము కట్టించుకుంటాం కానీ నువ్వు 1300 కట్టు. 1300 కాదు, ఓకే సార్. మీరు ఇంత ఎందుకు సార్? నేను ఏజెంట్ ఇంటి దగ్గర పంపిస్తున్నాను. మొత్తం డబ్బులు కట్టు. నీతో ఇంకా నేను మాట్లాడను. మొత్తం డబ్బు ఏజెంట్ పంపిస్తున్నాను. మొత్తం డబ్బులు రెడీ చేసుకో. రూపాయలు నా దగ్గర. ఏజెంట్ వచ్చినా ఎవరు వచ్చినా ఎవరు వచ్చినా పైసలు నా దగ్గర. మంత్ ఎండ్ వస్తాయి. ఓకే సార్, ఏజెంట్ వస్తాడు, ఎవరు వస్తారు? ఇప్పుడు అర్ధ గంటలో పంపిస్తున్నా. పంపండి, పర్లేదు. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.